పరిశుద్ధమైన నామానికి మనసారా ప్రభును స్తుతిస్తూ ప్రేమతో ఆహ్వానించిన అనగా రాజన్ గారికి ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. ప్రభు మీకు తోడయుండును గాక, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, ఆయన మహిమ గల రాజ్యం గురించి సిద్ధపరచును గాక. చెప్పండి ఆమేన్. దేవుని మహాకృపను బట్టి మహాపట్టణంలో ప్రభును స్తుతించే భాగ్యాన్ని ప్రభు మీకు అనుగ్రహించినందుకు నేను మనసారా స్తుతిస్తూ అనేక పర్యాయాలు దైవజనులు మేము కలిసి సంఘం కొరకు, కుటుంబాల కొరకు, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చివరి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం కనుక యేసు ప్రభు కొరకు ఎంతైతే నమ్మకత్వాన్ని కలిగి ఉంటామో, అంతేకాదు ఆయన రాకడలో ఎత్తబడే బిడ్డలుగా మనం మారాలని ప్రభు సిద్ధపడుతూ ఉన్నాడు, కోరుతూ ఉన్నాడు. చివరి దినాల్లో మనం ఉన్నాము, ఆఖరి గడియాల్లో మనం ఉంటూ ఉన్నాము. యేసు ప్రభు వారి రాకడలో మనం సిద్ధపడాలంటే సంఘం ఎలాంటి లక్షణాలు, ఎలాంటి నడిపింపు కలిగిన వారుగా మారాలో అనేక సత్యాలు ప్రభువారు బోధిస్తూ దైవజనుల ద్వారాగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పగటి పూట ప్రభు మనతో మాట్లాడలాగున పరిశుద్ధ గ్రంథాన్ని మొట్టమొదటి మనం ధ్యానం చేద్దాం. పరమగీత గ్రంథం 8వ అధ్యాయము 5వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు తెరవండి. వేద గ్రంథములోని దివ్యమైన ఉపదేశాన్ని రాత్రి మధ్యాహ్నము ప్రభు మనకు అందించులాగున పరమగీత గ్రంథం 8వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుదాం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమును వచ్చినది ఏమి? దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, నీ స్తోత్రమని చెప్పండి. చేతులెత్తి యేసయ్యా, ఈ రెండవ పూట మీరు మాట్లాడిన స్వామి, గత రాత్రి ఆశీర్వాదకరంగా కూడికి మీరు జరిగించవని చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ పగటి పూట వర్తమానము కొరకు నీ దాసులు నిలబడ్డారు నాయన తండ్రి. నీ బిడ్డలకు మీ పక్షం నిలబడి ఉన్నాను ప్రభువా. మీరు మాకు దివ్యమైన మాట అందించండి ప్రభుని. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. గనుడైన యేసయ్యా, నీ శ్రేష్టమైన నామం కొరకై వందనాలు. మరొకసారి కోడికలలో నిదాసులుగా నన్ను శ్రద్ధపరిచినందుకు స్తోత్రాలు. నీ వాక్యం వెళుతున్న మీరు మాతో సూటిగా మాట్లాడి లోతైన అనుభవాలు మీరు మాకు నేర్పించి మీరు మా మహిమ పొందమని యేసయ్య నామమున అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చూసిన లేఖనాల్లో జ్ఞాని అయిన సొలొమోను తన గ్రంథాలను రాస్తూ ఉన్నతమైన మాటలు రాస్తూ ఉన్నాడు. ఈ పరమగీత గ్రంథములో యేసు అని గాని, రక్షకుడని గాని, ప్రభు అని గాని ఏదేమి పదాలు కనబడవు. దీంట్లో ప్రాణప్రియుడైన యేసుక్రీస్తును ఎలా వర్ణిస్తూ ఉందో ఆ యొక్క సంఘము ప్రియుడైన యేసును ఎలా వర్ణించడమో ఒక ప్రేమ కావ్యంగా రాయబడ్డది సొలొమోను మహారాజు ద్వారా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దీంట్లో అద్భుతమైన విషయాలు దీంట్లో కనబడతాయి. తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గాన్ని వచ్చినది ఇది ఎవతే అనగా ప్రియుడు అనగా యేసు ప్రభువుల వారు. సంఘము కొరకు ప్రాణమర్పించిన వాడు ఆయనే. ప్రియురాలు అనగా సంఘముగా గుర్తుకొస్తుంది. లేక వధువు సంఘముగా యేసు కొరకు ప్రదానం చేయబడిన సంఘమై ఉన్నది. చప్పట్లు కొడుతూ గట్టిగా స్తోత్రాలు చెప్పండి. సంఘము లేక వ్యక్తుల యొక్క సముదాయముగా మార్చబడినటువంటి ఈ సంఘము, లేకపోతే ఈ సంఘము ఎవరి మీద అనుకుని ప్రయాణం చేస్తే మేలుకరంగా ఉంటుందో ఈ రాత్రి ఈ మధ్యాహ్నం అద్భుతమైన ఉపదేశాన్ని ప్రభు మనకు నేర్పించబోతున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. అంటాడు గ్రంథకర్త, తన ప్రియుని మీద అనుకుని అరణ్యమనగా లోకములో నుండి ప్రత్యేకించబడి యేసు రక్తముతో కడగబడి వరుడైన యేసు కొరకు
సిద్ధపడుతూ ఉన్నాం మనం. ఆమేన్ చెప్పాలి గట్టిగా. మన పూర్వకాలములలో ఒక అద్భుతమైన పాట పాడేవారు. ఏంటంటే, మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉండొచ్చు, తల్లిగారు లాంటి వాళ్ళకి. ఆ పాట ఏంటంటే, ఓ సంఘమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా. చాలు తమ్ముడు, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏమంటున్నారు? ఓ సంగమా సార్వంగమా పరలోకానికి సంఘము ప్రతిబింబము. చేతులెత్తి స్తోత్రాలు చెప్పాలా. ఏ సంఘమైతే ప్రియుని మీద ఆనుకుంటాదో, ఏ సంఘమైతే వరుడైన యేసుక్రీస్తును ప్రేమిస్తూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ అదుగో ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తారో, నా దేవుడు అంటాడు, పరలోక పట్టణాన్ని సంఘంలో ఎత్తబడే సంఘంగా మనం చేయబోతున్నాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పాలి. చెప్పండి హల్లెలూయా. అంటాడు, తన ప్రియుల మీద ఆనుకొని. సంఘము ఎవరి మీద ఆనుకోవాలి చెప్పండి? చెప్పాలి, ఎవరి మీద ఆనుకోవాలి? ప్రియుడు అనగా మన ప్రభు అని యేసుక్రీస్తు, రక్షకుడు, అభిషక్తుడు, బోధకుడు. చెప్పండి అందరూ హల్లెలూయా. ఎన్నో నామకరణములతో పిలువబడుతున్న ఆ దేవుడు, ఈ సంఘము ఆయన మీద లోకములో ఉంటూ నడిపించబడుతూ లోకాశలు వెంబడించకుండా ప్రత్యేకమైన జీవితం కలిగి వరుడైన యేసు కొరకు మనం ప్రయాణం చేస్తున్నాము. స్తోత్రం చెప్పండి. ఈ ప్రయాణములో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, ఎన్నో పరిస్థితులు తటస్థించిన కానీ మనం చేరవలసిన గమ్యస్థానము చేర్చి ఆయన మహిమలో నిత్యానంద భరితులుగా మనం మారుదము గాక. జాగ్రత్తగా వినండి. తన ప్రియుని మీద అనుకున్న సంఘము అరణ్యమనగా లోకమని విన్నాము. తన ప్రియుని మీద ఆనుకున్న అరణ్య మార్గం వచ్చినది సంఘం అయితే, తన ప్రియుని మీద అనుకున్న సంఘము లేక బిడ్డలు మనందరము ఎలా నడిపించబడాలి? హల్లెలూయా చెప్పాలి. అర్థమవుతున్న జాగ్రత్తగా వినండి. తన ప్రియుని మీద అనుకున్న సంఘం ఎలా ఉండాలి? ఆమేన్ చెప్పండి. అర్థమవుతుందా? మనం ఎవరి మీద ఆనుకుని వచ్చాము? క్రీస్తు మీద ఆధారపడ్డాము, ఆయన మీద వెంబడిస్తూ ఉన్నాము. ఒకప్పుడు లోకములో, పాపములో, చీకటిలో, రకరకాల కార్యాల్లో ఉంటున్న మనలను ప్రభువైన యేసుక్రీస్తు తన స్వరక్తముతో పిలిచి తన అప్పగించిన నాయకుడత్వానికి సంఘములో చేర్చాడు కదా. తన ప్రియుని మీద అనుకున్నటువంటి ఈ సంఘముగా పిలువబడుతున్న మనము, సంఘం అనగా మనమే, మనం ఎలా ఉండాలి? హల్లెలూయా చెప్పాలి. యేసు వచ్చే రెండవ రాకడ కొరకు సంఘము ఎలా సిద్ధపడాలి? ఆయన ప్రియుని మీద ఆనుకున్న సంఘము ఎలా ఉండాలి అనే విషయాలు ఈ పూట 4-5 అనుభవాలు ఈ మధ్యాహ్నం మనం ధ్యానం చేద్దాము గాక. అర్థమవుతుంది అందరికీ? తన ప్రియుని మీద ఆనుకున్న సంఘం ఎలా ఉండాలి? చాలామంది అంటారు, నేను ఆయన మీద నిలబడ్డానండి, ఆయన మీద నా గురి నిలుపుకున్నానండి, ఆయన మీద నా విశ్వాసాన్ని కాపాడుకున్నానండి అంటారు. ఏదైనా చిన్న కష్టం వస్తే, ఏదైనా చిన్న ఇబ్బంది వస్తే, ఏదైనా కొన్ని సమస్యలు ఏదైనా నీ తల మీద లేకపోతే ఆ యొక్క సుడిగుండము నీ ఇంటిని తాకగా నీ విశ్వాసాన్ని వదులుకొని క్రీస్తుని వదిలేస్తూ లోకములో, లోకాశలలో వెంబడించిన వారు ఎంతమంది లేరు ఈ లోకములో? ఈ మధ్యాహ్నము దేవుని వాక్యము వింటున్నటువంటి ప్రియ సోదరి సోదరుడా, రావలసిన దగ్గరకు వచ్చాము, వినవలసిన వాక్యాలు వింటున్నాము. ఈ వాక్యం నా కొరకాలని నీ హృదయంలో భద్రపరచుకుంటే నిండు నూరేళ్ళు ఆశీర్వాదకరంగా మీరు మారుదురు గాక. చప్పట్ల కొడుతూ గట్టిగా ప్రభు నామమును మహిమపరచుదాం. హల్లెలూయా. ప్రియుని మీద ఆనుకున్న సంఘం ఎలా ఉండాలి? అర్థమవుతుందా? అందరూ నా వెనకాల చెప్పండి. తన ప్రియుని మీద ఆనుకున్న సంఘం ఎలా ఉండాలి? మనం చివరి దినాల్లో ఉంటున్నాం. ఎప్పుడు యేసు ప్రభు వారు రాబోతున్నాడో మనకు తెలియదు. ఇలాగ కోడుకులు కూడా జరగడం చాలా కష్టంగా ఉంటాయి రానున్న దినాల్లో. ఇప్పటికే రకరకాల పరిస్థితులు మారిపోతున్నాయి.
ప్రభుత్వ పరిస్థితులు మారిపోతున్నాయి. యేసు ప్రభు రాకడలో రకరకాలుగా మారిపోతాయి. యుద్ధాలు, భూకంపాలు, స్వార్థప్రియులు, ధనాపేక్ష గలవారు రకరకాల వ్యక్తులుగా మారిపోతారు లోకంలో. యేసు రాకడ కొరకు ఎవరైతే నమ్మకత్వాన్ని కలిగి ఉన్నారో ఆ వారి ఆయన ముఖ దర్శనాన్ని చూడబోతాం. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను ఈ పూట, జాగ్రత్తగా మీరు వినండి. మొదటిగా తన ప్రియుని మీద ఆనుకున్న సంఘం ఎలా ఉండాలో మొట్టమొదటి మాట జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వాక్యాలు ప్రభు వారు బోధించిన మాట చదవండి. కాబట్టి ఈ నా మాటలవి వాటి చొప్పున చేయు ప్రతివాడు అదుగో బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండెను. చేతులెత్తి స్తోత్రాలు చెప్పాలి. తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గాన్ని వెంబడిస్తూ ఆరాధిస్తున్న బిడ్డలారా, ఆయన ప్రియుని మీద ఆనుకున్న సంఘము ఎలాగుండాలంటే మొదటి మాటగా బండ మీద నిలబడే అనుభవంగా మారాలి. ఆమెను చెప్పండి. ఎలాగా? తల్లిగారు చెప్పండి. ఎలాగా? బండ మీద నిలబడాలి. యేసు ప్రభు వారు అని చెప్పాడు ఒక మాటలు. 2 వ్యక్తులు ఇల్లు కట్టడానికి పునాది వేశారని, ఒకడు బండ మీద పునాది వేశాడు, మరొకడు ఇసుక మీద పునాది వేశాడు. బండ మీద వేయబడిన పునాది కదలలేదు, బలపరచబడ్డది. ఇసుక మీద వేయబడిన పునాది గాలి వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇలా ఆలజడి వచ్చినప్పుడు ఆ ఇంటిని తట్టగా అది నీళ్ళల్లో పడిపోతూ కదిలించబడ్డాది. ఈ రాత్రి, ఈ మధ్యాహ్నం ప్రభు నీతో చెప్తున్నాడు, ప్రియుని మీద అనుకున్న సంఘం ఎలా ఉండాలో తెలుసా? బండ మీద నిలబడే అనుభవంగా మారాలి. స్తోత్రం చెప్పాలి. బండ మీద నిలబడితే, ఉపదేశమును నిలబడితే, దైవాత్మ కలిగిన వారిగా పరిశుద్ధాత్మ అభిషేకము కలిగిన సంఘములో నీవు నిలబడితే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అవమానాలు వచ్చినా, దుఃఖములు వచ్చినా, కనీసం దుఃఖ సాగరాలను మునిగిన బండ మీద నుండి కిందకు పడలేవు. కారణం నీ పునాది బండ మీద, క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడ్డావు గనుక. బండ మీద వాళ్ళు లేనప్పుడు లేని వారు ఎలా ఎలా ఉంటారు తెలుసా? బండ మీద తమ పునాది వేసుకోలేని వారు, ఉపదేశంతో, వాక్యముతో కట్టబడలేని బట్టి జీవితాలు ఎలాగుంటాయి తెలుసా? ఒక ఆవిడ ఉంది, ఆమెకు పాట ఇవ్వలేదని సంఘం మానేసిందని. ఏమి ఇవ్వలేదని? ఇంకొక ఆవిడ ఏం చేస్తుందో, ప్రార్థన చేయడం ప్రార్థన ఇవ్వలేదని పాస్టర్ గారు, అందుకని గుడి మానేసింది అంటారు. వీళ్ళందరూ ఎవరో? దైవజనుడు హెచ్చరించి ఉపదేశిస్తే వాక్యాన్ని గుండెలోకి వెళ్ళేలాగా బోధిస్తుంటే, ఈ మాట నాకు కాదు, నా పక్కింటి ఆవిడికి, ఈ వాక్యం నాకు కాదు, నా పక్కన కూర్చున్న వ్యక్తి గారి వాక్యాన్ని మరి వదిలేస్తూ బండ మీద నిలబడలేని వ్యక్తిగా ఉండుతూ, లోకములో పాపములో కలిసిపోతూ, శరీర కార్యాలతో నింపబడుతూ, ఎన్నిసార్లు దేవుని వాక్యానికి నీకు బోధించినా కానీ వినబడకుండా, వీళ్ళందరూ ఎవరో తెలుసా? ఇసుక మీద వేయబడిన పునాదులు. చెప్పండి చెప్పండి, దేని మీద వేయబడిన వారు? ఇసుక మీద వేసేవాళ్ళు ఎలా ఉంటారు? ఇదే, కదిలించబడతారు. చిన్న చిన్న మాటలు వస్తాయి. వాళ్ళు అన్నారని, వీళ్ళు అన్నారని, వీళ్ళు అన్నారు, వాళ్ళు అన్నారని. రాజాన్న గారు మా ఇంటికి రాలేదన్నాయి ఒకరు. ఒక ఆవిడ చర్చ మానేసింది. ఏమ్మా అన్నాను. అది గారు మా ఇంటికి వచ్చి మీరు ఎన్ని నెలలు అయిందండి అన్నాను. 3 నెలలు అయిందమ్మా అన్నాను. అందుకు నేను మానేసిన అయ్యారు అంటారు. ఆవిడ పడుకుంటుంది చూడండి, వెనకాల ఆవిడ. ఏమ్మా పడుకున్నా? హల్లెలూయా చెప్పు, చేతులు చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఇది పడుకునే సమయం కదా, వాక్యాన్ని వినే సమయం. జాగ్రత్త వినాను. 3 నెలలు అయ్యింది వాక్యాన్ని, దైవజన సేవకులు ఇంటికి రాలేదని ఆ తల్లి ఏం చేసింది తెలుసా? నేను వెళ్ళడం మానేశాను. చివరకు తిరిగి 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 మరలా, అయ్యారు క్షమించండి, అయ్యగారు బాబు మన్నించండి అని వచ్చేస్తుంది ఆవిడ. హల్లెలూయా చెప్పాలా? నువ్వు బండ మీద నిలబడే అనుభవంగా మారాలి. తన ప్రియుని మీద ఆనుకుని తన ప్రియుని మీద ఆనుకునే సంఘము ఎలాగుండాలి అంటే బండ మీద వేయబడి పునాది వలె ఉండాలి. ఆ బండ బైబిల్ చెప్తుంది కదా, మన ప్రభు అయిన యేసుక్రీస్తే బండ అయి ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి.
మొదటి కొరింథీ పత్రికలు రాయబడుతూ మొదటి కొరింథీ 14 అంటాడు. చదవండి మాట, అందరూ చదవాలి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని తాగారు. ఆ బండ క్రీస్తు. చప్పలు కొడుతూ ప్రభువుని మహిమపరచండి. కొట్టు గట్టిగా హల్లెలూయా. బండెవరు చెప్పండి. ఆ బండెవరు? ఆయన మీద నిలబడిన వాడు. ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు మారినా, యేసు ప్రభు దేవుడు కాదని ఒకవేళ నువ్వు చెప్పమన్నా కానీ యేసే దేవుడని చెప్పగలి కృప నువ్వు పొందుకొందువుగాక. బండ మీద ఉన్న వాళ్ళే చెప్తారు. బండ మీద లేని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా తల్లి? అయ్య బాబా యేసు బాబు ఏమో కాదని బాబు అంటారు. ఆయన రాకడలు నీవు సిద్ధపడుతున్నారు. సంఘం ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో తెలుసా? బండ మీద నిలబడి అనుభవంగా మారుదుముగాక. ఆ బండ క్రీస్తే. ఇశ్రాయేలు ప్రజలు ఆ బండలో త్రాగేశారు. ఆ బండనే వెంబడిస్తూ వచ్చారు. ఆ బండలో నీళ్లు త్రాగారు. ఆ బండే వారికి తోడుగా ఉంది. ఆ బండలోనిదే అద్భుతమైన జలాన్ని తాగినట్లుగా బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తుని వెంబడించే వారికి మనం మారాలి. చివరి దినాల్లో ఉంటారు. రాజన్న గారు ఎప్పుడు చూసినా కూడుకులు ఏర్పాటు చేస్తారు, ఆరాధన చేస్తారు, ఎన్నెన్నో కార్యక్రమాలు జరిగిస్తూ. కారణం సంఘము ఆయన మీద ఆనుకొని బండ మీద నిలబడి పునాదులగే మారాలి అని. ఈ డబ్బు వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు. నేను అమలాపురం దైవజనులు నన్ను రప్పించారు. ఎందుకు? ఇక్కడ ఎవరు లేరనా? ఒక దైవాత్మతో వారు ప్రార్థిస్తున్నప్పుడు పలానా అమలాపురం దైవజ జోసఫ్ అని ఉన్నాడు. ఒకసారి పిలిపించిన ప్రార్థన చేయగా ఇదిగో ఈ రోజుకి నాకు అవకాశం ఇచ్చాడు దేవుడు. స్తోత్రం చెప్పాలా? జాగ్రత్తగా విను. నీ వ్యక్తిత్వమైన జీవితాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా క్రీస్తు కొరకు, సంఘము కొరకు ప్రయాసపడే వ్యక్తిగా నువ్వు మారుదువుగాక. చెప్పండి. ప్రియుని మీద అనుకునే సంఘం ఎలా ఉండాలి? చెప్పాలి తల్లి. ఎలా ఉండాలి? బండ మీద నిలబడాలి. ఆమేన్. రెండవది దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథము మనందరికీ తెలుసు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుదామా? నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నీవు నిలిచేదవు. చప్పట్ల కొడుతూ గట్టిగా స్తోత్రాలు చెప్పాలి. మనందరికీ తెలుసు దానియేలు ఒక ప్రార్థనా పరుడుగా మార్చబడ్డాడు. అంతేకాదు దేవునికి బహుప్రియుడుగా మార్చబడ్డాడు. ఆమెన్ చెప్పాలి. యేసు ప్రభువు రెండవ రాకడలో సంఘము తన ప్రియుని మీద అనుకోనాలి. ఆనుకొని వారు ఎలా ఉండాలి? ఎలాగా ఉండాలి అంటే, ప్రియుని మీద అనుకున్న సంఘం ఎలా ఉండాలంటే, ఒకటి బండ మీద నిలబడాలి. రెండవది అంతము వరకు నిలకడగా ఉండాలి. చెప్పాలి. పిల్లలందరూ చెప్పండి, చేతులెత్తి చెప్పండి. ఎలా ఉండాలి? అంతము వరకు నిలకడగా ఉండాలి. దానియేలు అద్భుతమైన విషయాలు. సింహం బోనులే సింహం వేసేస్తున్నా కానీ అతనికి ఏ హాని చేయలేదు, ఎలాంటి ఇబ్బంది తలబెట్టలేదు. కారణము అతను ప్రార్థనా జీవితాన్ని కాపాడుకున్నాడు, తమ విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, దైవాత్మపూర్ణుడిగా మార్చబడ్డాడు. ఈరోజు ప్రభు పేడ చెప్తున్నాను, ప్రియుని మీద అనుకున్న సంఘం ఎలా ఉండాలో రెండవ అనుభవము అంతము వరకు నిలకడగా ఉండాలి. ఆమె చెప్పాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కుటుంబ పరిస్థితులు మారినా, తారుమారు అవుతున్నా కానీ అదుగు మన పునాదులు గల పట్టణం కొరకు అబ్రాహాము ఎలా ఎదురు చూచాడో, నీ విశ్వాసాన్ని కాపాడించుకో, నీ పరుగు కొడముట్టించుకో. అదిగో నా కొరకు ఒక నీతి కిరీటము ఉంచబడ్డాది. అది నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను ఆపేక్షించే వారందరికీ
అనుగ్రహించబోతున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరచు. నిలకడ. చాలామంది సంఘాలు మార్చేవారుగా కనబడతారండి. మాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది. మొదటి వారం ఏమో నా దగ్గరికి వస్తుంది, ప్రభు బల్ల ఆరాధనకి నేనే బాప్తీసం ఇచ్చాను. వాళ్ళ చుట్టం పాస్టర్ ఎవడో ఉన్నారు, మరొకరు పాస్టర్, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వెళ్తా రోజు ఆటో గుద్దేసింది ఆవిడ. ఆటో గుద్దేస్తే ఏమో ఎక్కడికి వెళ్ళామని అన్నాను. ఏమి లేదు అయ్యగారు, పిల్లగారింటికి పాపం చూడడానికి వెళ్ళాను అయ్యా అంది. ఎందుకు వెళ్ళామన్నాను. ఆదివారం ఆరాధన రాకుండా ఎందుకు వెళ్ళామంటే అక్కడ ఆరాధన పాల్గొందని వెళ్ళానండి అయ్యారు అన్నాడు. నీకు ఒక సంఘం ఉంది, సేవకుడు ఉన్నాడు, ఉపదేశం ఉంది, వాక్యం ఉంది కదా, నిలకడ ఉండొద్దా? నీవు నీ జీవితాన్ని ఎక్కడ కొనసాగిస్తాలి, ఎక్కడ ప్రారంభించబడ్డావు నీ స్థితిని అని జ్ఞాపకం చేసుకో అని ఆమెకు చెప్పినప్పుడు, అయ్యా నన్ను క్షమించండి అయ్యా, ఈ రోజు నుండి నమ్మకత్వాన్ని కలిగి నీ చివరి వరకు నేను చచ్చేంత వరకు సంఘాన్ని సేవకుని విడిచిపెట్టాలని ప్రమాణం చేసింది. చప్పట్లు కొడుతూ గట్టిగా స్తోత్రాలు చెప్పాలా. ప్రియుని మీద ఆనుకొని సంఘం అనగా నీవు నేను ఎలా ఉండాలో తెలుసా సోదరుడా, సోదరి? అంతం వరకు నమ్మకంగా ఉండు, మర్చిపోద్దు. రూతులో ఒక అద్భుతమైన మాట. నయోమి రూతు మనందరికీ తెలుసు. రూతు తన అత్త దగ్గర అద్భుతమైన ఎలా ఉంది తెలుసా? ఒక మాట చదువుతారా? బోయాజు పొలములో ఒక అద్భుతంగా సాక్ష్యాన్ని పొందింది. చూడండి, రూతు గ్రంథం 2:23 చదవండి. నయోమి రూతు, అంతేకాదు బోయాజు కనబడతాడు. చదవమ్మా. రూతు గ్రంథం 2:23 కాబట్టి యవల కోత గోధుమలను ముగియ వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికత్తుల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివాసము చేయొచ్చు వచ్చెను. చప్పట్లు కొడుతూ గట్టిగా స్తోత్రాలు చెప్పండి. బోయాజు మన ప్రభు అనే యేసుక్రీస్తువును ఒక అద్భుతమైన వారసుగా మారపరచబడ్డాడు దేవుడు. బోయాజులు ఒక ఉన్నతమైన గుణాన్ని మనం చూడబోతూ ఉన్నాము. రూతులో ఉన్నతమైన అద్భుతమైన మనం చూడబోతూ ఉన్నాము. రూతు బోయాజు పొలంలో ఎలా ఉండో తెలుసా? నిలకడగా తన యొక్క పని జరిగిస్తూ ఉంది. అంతేకాదు తన యొక్క పర్రెకి ఏరుకుంటుంది. అంటాడు బోయాజు, అంటాడమ్మా నువ్వు వేరే పొలంలోనికి పరగా ఏరుకొనవద్దు. హల్లెలూయా చెప్పాలా. రూతు వంశములో నుండి నా ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ఆమెన్ చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నం దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సోదరి సోదరుడా, దేవుని వాక్యంతో నమ్మకత్వాన్ని కలిగి ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ విజయవాడ మహాపట్టణములు అద్భుతమైన సేవ చేస్తున్న దైవజనుడు ఏ సంఘములో మేము నిలబెట్టాడో ఆ సంఘములు నిలకడగా మీరు అంతమ వరకు కాపాడుకొందురుగాక. అంతేకాదు రూతు తన అత్త ఇంట నిలకడగా ఉన్నట్లుగా చూస్తున్నాం. అంతేకాదు విశ్వాసమందు మనం నిలకడగా ఉండాలి. దేని నిలకడగా ఉండాలి చెప్పండి? నువ్వు విశ్వాసించి నడిపించబడ్డావు, రక్షించబడ్డావు, కాపాడబడ్డావు, సంఘములో చేర్చబడ్డావు, ఉపదేశాలు లోబర్చబడ్డావు, ఉపదేశాలు నడిపించబడుతున్నావు. అయితే నిలకడగా విశ్వాసాన్ని కాపాడుకో. హల్లెలూయా. అంతము వరకు కొనసాగించు. మొదటి కొరింథీ పత్రికలో 16:13 అంటాడు. చదవండి ఒక మాట. మొదటి కొరింథీ పత్రిక 16:13 మెలకువగా ఉండు, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, బలవంతులై ఉండండి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చెయ్యండి. చప్పట్లు కొడుతూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వింటున్నారా? అంతము వరకు నిలకడగా ఉండాలి. దేనిలో మనం నిలకడగా ఉండాలి? విశ్వాసమందు నిలకడగా ఉండి ఒక ఉన్నతమైన మహిమానందంగా మీరు మార్చబోతారు. అంతేకాదు
నీ కుటుంబము, నీ వంశము ఆశీర్వాదకరంగా నా దేవుడు చేసేవాడు. చేతులెత్తి స్తోత్ర. మర్చిపోవద్దు, తన ప్రియుని మీద అనుకున్న సంఘము ఎలా ఉండాలంటే, ఒకటి, బండ మీద నిలబడే అనుభవంగా మారాలి. అనగా క్రీస్తు మీద ఎవరైతే నిలబడతారో ఆ వ్యక్తులు, ఆ కుటుంబం, ఆ బిడ్డలు ఆశీర్వాదకరంగా మార్చబడి అదిగో ఆ పునాదుల పట్టణం కొరకు మనం ప్రవేశించబోతాము. ఆమేన్. రెండవది, నిలకడగా ఉండాలి. చెప్పండి, ఏంటి? నిలకడ. సంఘ ఉపదేశములు, సంఘ కార్యక్రమాలు, పరిచర్య చేయట్లు, ఇంకేంటి, బలవంతులుగా మార్చబడుతూ యేసు కొరకు మన విశ్వాసం ఆయన మీద ఉంచుకొని మన ప్రయాణాన్ని కొనసాగించుకుందాము గాక. చెప్పండి అందరూ ఆమేన్. మూడో విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నా, జాగ్రత్తగా వినండి. ప్రియుని మీద అనుకున్న సంఘం ఎలా ఉండాలి? ఒకటి, బండ మీద నిలబడాలి. రెండవది, నిలకడగా ఉండాలి. మూడవది చూడండి, అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం. ఇదిగో, మీరు అపోస్తుల బోధ యందును, 2 సహవాసమందును, 3 రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. చెప్పండి, చెప్పండి, చేతులెత్తి చెప్పండి. హల్లెలూయా. ప్రియుని మీద ఆనుకున్న సంఘం ఎలా ఉండాలట? మూడవది, అపోస్తుల బోధ యందు నిలిచి ఉండాలి. నా వెనకాల చెప్పండి అందరూ. ప్రియుని మీద ఆనుకున్న సంఘం ఎలా ఉండాలి? మూడవది, అపోస్తుల బోధ. అందరూ చెప్పండి, ఎలాంటిది? అపోస్తుల బోధ. ఇది ఎవరిది? ఇది ఈ అపోస్తులు ఎవరు అనగా, అపోస్తుల బోధ అనే మాటకు క్రీస్తు బోధ. చెప్పండి, ఏంటి? యేసు ప్రభుల వారు ఏదైతే చెప్పారో, క్రీస్తు ఏం చెప్పాడో, ఏం చేయమన్నాడో, ఎక్కడికి వెళ్ళమన్నాడో, ఎలా సేవ చేయమన్నాడో, ఎవరి మీద ఆధారపడమన్నాడో, క్రీస్తు బోధ మీద ఆధారపడిన వారి అపోస్తుల బోధ. చప్పట్ల కొడుతూ గట్టిగా స్తోత్రాలు చెప్పాలి. అనగా నీ దైవజనులు రాజన్న గారు అపోస్తుల బోధ. అర్థమైందా? ఎవరో వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేతి యందును నిలకడగా ఉన్నారు. అపోస్తుల బోధ అంటే క్రీస్తు బోధ. ప్రస్తుతానికి చివరి దినాల్లో ఉన్నాము. క్రీస్తు బోధ మరుగైపోయింది, అపోస్తుల బోధ మరుగైపోయింది, అనగా క్రీస్తు బోధ మరుగైపోయింది. ఇప్పుడు అంతా ఎలా ఉందంటే, ఎవరికి వారే చూపించుకుంటున్నారు. నేను గొప్ప, నా సంఘం గొప్ప, మేమే పరలోకానికి వెళ్ళిపోతాం, మేమే గొప్ప, మేమే మాదే కరెక్ట్, పరలోకంలో ఆరాధన చేసేది మేమే చెప్పే సంఘాలు బయలుదేరాయి. ఎన్నో ఉన్నాయి. ఈ మధ్యాహ్నము ఈ సంఘములు, ఈ కోడుకులో పాల్గొన్న ప్రియ సోదరి సోదరుడా, అపోస్తుల బోధ యందు నిలిచి ఉండు. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పడుకుంటున్నారు ఏమండి అయ్యగారు? మూలన్నాయన విను, జాగ్రత్తగా వినండి. అపోస్తుల బోధ యందు నిలకడగా ఉండాలనగా క్రీస్తు బోధ. ఈ యొక్క సంఘం యొక్క ఉపదేశము క్రీస్తు బోధ కనుకొనే ఏ కుటుంబము లేకుండా సంఘమే ధ్యేయంగా, సంఘమే నా ప్రారంభంగా, ఒక్క రూపాయి కూడా దాచుకోకుండా క్రీస్తు కొరకు ప్రాణార్పణంగా పోయబడుతూ క్రీస్తు కార్యాలతో చేస్తూ ఏ విధము చేతనైనను క్రీస్తునందు సంపూర్ణము చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని మిమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తూ ఉన్నాడు మీ దైవజనుడు. చెప్పండి చేతులెత్తి హల్లెలూయా. వీరు అపోస్తుల బోధ. అపోస్తుల బోధ అంటే క్రీస్తు బోధ. యేసు ప్రభువారు ఏదైతే మనకు అందించాడో, ఏదైతే చెప్పాడో అదే క్రీస్తు బోధ. అంతేకాదు, దేవుని చేత పంపబడిన వారు. ఆమెను చెప్పండి గట్టిగా. ఉపదేశ క్రమము. ఆమెను చెప్పండి గట్టిగా. రోమాపత్రిక 6వ అధ్యాయం 17వ వచనం ఒక అద్భుతమైన మాట రాయించాడు. చదవండి దయచేసి పౌలు గారు. రోమాపత్రిక 6:17. మీరు పాపములకు దాసులై ఉంటరి గాని అదుగో ఏ ఉపదేశ క్రమమునకు అప్పగింపబడితిరో దానికి లోబడి ఉండండి. హల్లెలూయా.
అపోస్తుల బోధ క్రీస్తు బోధకు మీరు అప్పగించబడ్డారు గనుక ఆ ఉపదేశ క్రమానికి మీరు ఏం చేయాలంటే లోబడి ఉండాలి. నేను మూడో విషయం జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియుని మీద అనుకున్న సంఘం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఒకటి చెప్పండి అయ్యా, చెప్పండి. ఒకటి చెప్పండి. బండ మీద నిలబడాలి. బండ ఎవరో చెప్పాలి తల్లి. నిన్ను అడుగుతాను, మళ్ళీ అడుగుతాను. ఎవరో? యేసుక్రీస్తు. రెండవది అంతము వరకు నిలకడగా ఉండాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పాలా. అంతము వరకు నిలకడగా ఉండము. నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అని ప్రభు చెప్పాడు కదా. రెండవది అదైతే మూడవది అంటాడు అపోస్తుల బోధ యందు నిలిచి ఉండాలా. ఏ బోధ? ఇంకంతగా మించింది ఏమి లేదు. చివరకు యేసు ప్రభు వారు ఏదైతే చెప్పాడో అది చేసేది అపోస్తుల బోధ. ఈ మధ్యాహ్నము దేవుని వాక్యాన్ని వింటున్న సోదరి సోదరుడా, నువ్వు ఏ బోధలో కట్టబడి ఉన్నావు? లోకంలో రకరకాల బోధలు, రకరకాల కార్యాలు, రకరకాల సంఘాలు ఉన్నాయి. మేము కూడా పరలోకం అండి. మాది సమర్పణ లేదు, ఉపదేశం లేదు. వారు ఎంతసేపు ఏం చేస్తారు? లోకం సంఘాలు వారి డబ్బు సమకూర్చుకుని వారి వారి పిల్లల పేరుని, వారి పేరుని బ్యాంక్ అకౌంట్ చూపించుకుని స్థలాలు కొనుక్కుంటూ రకరకాలుగా జరుగుతుంది ఈరోజు సేవలు, సేవ వ్యాపారాలు. దేవుని పేర చెప్పుకుని రకరకాల మోసాలు జరుగుతున్నాయి. మీకు కళ్ళకు కనపడే ఉంటాయి. నేను ప్రభు పేరు చెప్తే ధైర్యంతో చెప్పగలుగుతున్నాను, ఈ సంఘము అపోస్తుల బోధతో కట్టబడ్డాది. చేతులెత్తిస్తూ మర్చిపో. ఆమెను చెప్పండి గట్టిగా. అపోస్తుల బోధ అనగా క్రీస్తు బోధ. క్రీస్తు బోధకు ఎవరైతే నిలబడతారో, క్రీస్తు బోధ కొరకు ఎవరైతే ప్రయాసపడతారో, క్రీస్తు బోధ కొరకు ఎవరైతే అంగీకరిస్తారో, అదుగు ఆ కాలాంతమందు మన వంతులు ఒక రోజు నిలబడబోతున్నాం. ఆయన ఎదుట ధైర్యంగా నిలబడబోతాము. ఆమేన్. ఆది అపోస్తులు ఏది దాచుకోలేదు, ఏది సంపాదించుకోలేదు, ఎకరాలు కొనుక్కోలేదు, మేడలు, మిద్దెలు, అంతస్తులు. ఏమండి, మాకు తెలిసిన దేవతలో ఒక ఆయన ఉన్నాడు. ఆ సేవకులకి ఏం చేస్తా తెలుసా? ఈ చేతిగా 4 ఉంగరాలు, ఈ చేతికి 4 ఉంగరాలు. పెద్ద దైవజనుడు. ఆయన దగ్గర చాలా మంది జనం ఉన్నారు. కానీ అపోస్తుల బోధ కాదు, అనగా క్రీస్తు బోధ కాదు. యేసు దగ్గర నువ్వు నిలబడాలి అంటే క్రీస్తు బోధలో నువ్వు నిలిచి ఉంటేనే, క్రీస్తు బోధలో నీవు అంతవరకు నిలకడగా ఉంటేనే, అదిగో ఆ పునాదుల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచినట్లుగా నీవు కూడా ఒక రోజు నిలబడబోతున్నావు. వింటున్నారా తోడరా? హల్లెలూయా చెప్పండి. మూడవది అపోస్తుల బోధ. ఎందుకు అపోస్తుల బోధ? ప్రశ్న వేసుకోవాలి. ఎందుకు అపోస్తుల బోధ కావాలి? ఈ చివరి దినాల్లో అపోస్తుల బోధ ఎందుకు కావాలి? అనగా క్రీస్తు బోధ ఎందుకు కావాలి? క్రీస్తు బోధ ఎందుకు కావాలంటే అబద్ధ బోధలు విస్తరిస్తున్నాయి గనుక క్రీస్తు బోధ మనకు అవసరము. ఏది క్రీస్తు బోధ, ఏది క్రీస్తు బోధ కాదో నువ్వు తెలుసుకోవాలి. ఆమేన్ చెప్పండి. ఎందుకు అపోస్తుల బోధ నిలిచి ఉండాలి? పౌలు గారు గట్టిగా నొక్కు చెప్తున్నాడు, వీరు అపోస్తుల బోధ యందును. ఒక్కరోజే 3000 మందికి బాప్తీసం ఇచ్చిన పేతురు అంటాడు, వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమునందును, రొట్టె విరుచుట యందును ఎలాగున్నారు? ఎడతెగక ఉన్నారు. ఆమేన్. ఎందుకు అపోస్తుల బోధ? అందరూ చెప్పండి నా వెనకాల. ఎందుకు? గట్టిగా చెప్పాలి. కుర్చీల మీద ఉన్న వాళ్ళు చెప్పండి. ఎందుకు అపోస్తుల బోధ? ఏమండి, ఎందుకంటే సంఘాలు ఉన్నాయి, పాత్రలు ఉన్నాయి,
ఏదో వాక్యం ఉంది కదా. ఈ చివరి దినాల్లో ఎందుకు ఆది అపోస్తుల బోధ అనగా క్రీస్తు బోధ ఎందుకు అంటే లోకములు అబద్ధ బోధలు విస్తరిస్తున్నాయి గనుక. ఏ బోధలో? ఒక ఆయన అంటున్నాడు, మా యేసు ప్రభు ఎవరంటే ఒక ప్రవక్త ఆయనకి చెప్పట్లేదు. మనుషులు సిద్ధపరచుకున్నారు. ఒక వ్యక్తిని చూసుకోవడం, ఆ వ్యక్తే మాకు దేవుడు. ఒక వ్యక్తిని చూసుకోవడం, ఆయన ఏం చెప్పాడో నేను అది చెయ్యాలంతే. క్రీస్తు చెప్పింది లేదు ఈ రోజుల్లో. ఈ మధ్యాహ్నము నీవు అపోస్తుల బోధన నిలబడాలి. ఎందుకు అపోస్తుల బోధలు అంటే అబద్ధపు బోధ చదువుతా. 2వ యోహాను 1:10 కూడా 2వ యోహాను పత్రిక 1:10 ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వారితో చెప్పవద్దు. శుభమని వారితో చెప్పువాడు వారు దుష్క్రియలు కూడా వాడు కూడా పాలివైపోతాడు. హల్లెలూయా చెప్పండి, చేతులెత్తి చెప్పండి సంతోషంగా. ఈ మధ్యాహ్నం దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సోదరి సోదరుడా, ఉపదేశములు నిలబడాలి. ఆది అపోస్తుల బోధ ఏదో నిలిచి ఉండాలి. ఆది అపోస్తుల బోధ అనగా క్రీస్తు బోధ. హల్లెలూయా. ఉపదేశానికి అప్పగించబడిన వారిగా మారాలి. ఎందుకు అపోస్తుల బోధ అంటే అబద్ధ బోధలు విస్తరిస్తున్నాయి. అంతేకాదు, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 22 నుండి 25 వరకు చూస్తే ఎంత భయంకరమైన బోధ ఆది సంఘంలోనే ఉన్నాయి. చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 22-23 వచ్చిన చూస్తే, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. అర్థమైందా? ఎందుకు అపోస్తుల బోధ నిలిచి ఉండాలని చెప్తున్నామంటే బిడ్డలారా, అబద్ధ బోధలు విస్తరిస్తున్నాయి. తండ్రిని కుమారుని ఒప్పుకోలేని వీడే. ఈ రోజున తండ్రిని కుమారుని ఒప్పుకోవడం, పరిశుద్ధాత్మను ఒప్పుకోని సంఘాలు ఉన్నాయి. ఆత్మ భాషలతో అన్య భాషలతో మాట్లాడి ఆరాధించే అభిషేకం అనుభవాన్ని లేని వారిగా ఉన్నారు చాలా మంది. పరిశుద్ధాత్మ అంటే వారికి తెలియదు. అందుకుని ప్రియ సంగమా, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు వాక్యాలు వింటున్న సోదరి సోదరుడా, ప్రియుల మీద అనుకున్న సంఘము ఎలా ఉండాలంటే, 1 బండ మీద నిలబడాల. ఆయన నిలబడిన వాడు ఇంకెప్పుడు కదలడు. ఎన్ని గాలులు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని రకరకాల భయంకరమైన వరదలు వచ్చినా కదలరు. 2వది, అంతం వరకు నిలకడగా ఉండు. 3వ విషయం జ్ఞాపకం చేసినది ఏంటది? అపోస్తుల బోధ. ఎందుకు అపోస్తుల బోధ నిలిచి ఉండాలి? అబద్ధపు బోధలు విస్తరిస్తున్నాయి గనుక. మీరు ఏ ఉపదేశానికి కట్టబడ్డారో, ఏ నాయకత్వానికి అప్పగించబడ్డారో, ఏ ఉపదేశ క్రమానికి మీరు నడిపించబడుతున్నారో దానికి మీరు అంగీకరించారు కనుక అపోస్తులుగా క్రీస్తు బోధ యందు నిలిచిన వారుగా మారుదురుగాక. 3వది, 4వ విషయం జ్ఞాపకం చేస్తున్నారు. 4వ విషయాన్ని 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుదాం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 26వ వాక్యం. మీరు ఈ రొట్టెను తిని ఈ ప్రార్థనలోనిది త్రాగునప్పుడెల్లా అదిగో ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. మూడవది ఆయన ప్రియుని మీద అనుకున్న సంఘము ఎలా ఉండాలి అంటే, 4వది ఆయన మరణ పునరుద్ధానాలు ప్రకటించే సంఘంగా మారాలా. మరలా చెప్పండి వెనకాల ఏంటి? ఆయన జనన
మరణ పునరుద్ధానములు ప్రకటించేవారిగా మారాలి. మరలా చదవన మాట, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్ర అనగా ఆయన రక్తము త్రాగునప్పుడెల్లను ఏంటి, ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును, ఎలా చనిపోయాడు, ఎలా సమాధి చేయబడ్డాడు, ఎలాగ మేకులు కొట్టబడ్డాడు, ఎలాగా ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, ఎలాగ శిరస్సు పైన ముండ్ల కిరీటం అనుభవించబడ్డాయో, ఆయన శరీరము ఆయన రక్తాన్ని త్రాగుతున్న ప్రతి ఒక్కరు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలమ్మా? ఆయన మరణ పునరుద్ధానం ప్రకటించాలి కదా, మరణమును ప్రకటించాలి. మరి ఎలా ప్రకటిస్తున్నారా? నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. యేసు ప్రభు వారు వచ్చే లోపు, నీవు పరలోకానికి ఎత్తబడబోయే లోపు ప్రభువుని అడగాలి నువ్వు ప్రతిరోజు. అయ్యా వింటున్నారా? యేసు ప్రభు వారు వచ్చే రేపు రాబోతున్నాడు. ఆయన వచ్చే రాకడలో నువ్వు ప్రభువుని అడగాలి. ఏంటో తెలుసా? ప్రభువా, నీ రాకడ కొరకునైనా నేను పోయే లోపు, ఈ లోక యాత్ర ముగించేపోయే లోపు ఒక్కొక్కరు రెండు చేతులు రెండు ఆత్మలు అప్పగించుకో. నీ సంఘంలో తీసుకొచ్చి నడిపించుకోలేవా నువ్వు? అందుకనే ఈ మాట చెప్తున్నాడు, ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును పునరుద్ధానము గూర్చి ప్రకటన చేయాలి. ఎవరో? మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలను త్రాగునప్పుడెల్లను ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును. మరి చేస్తున్నారా? బలలో పాల్గొంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు బలలో పాల్గొంటున్న వాళ్ళు? ఆయన శరీరము ఆయన రక్తాన్ని త్రాగుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు ఇక్కడ తినేసి త్రాగేసి ఇంటికి వెళ్ళిపో పడుకుంటున్నారా ఏమ్మా? మరి వాక్యం కావాలి కదా నీకు. వాక్యం ఏమైనా స్లోగా చెప్తే, అయ్యగారు ఈరోజు వాక్యం ఏమైనా మెల్లగా చక్కగా ఏదో మరి నడిపించబడితే నువ్వు అంటావు, ఈ అయ్యగారు అలా చెప్పాడు, ఈ అయ్యగారు ఇలా చెప్పాడు అంటావు. ఆయనకి ఇన్ని మార్కులు, ఈయనకి ఇన్ని మార్కులు, ఆయన చాలా బాగా చెప్పాడు, ఈయన స్లోగా చెప్పాడు అంటారు మీరు. వాక్యం అసలు మీకేం చెప్తుంది వాక్యము? అరణ్య మార్గాలు వచ్చుతున్న ఇది ఏమి సంఘం అయితే, యేసు రాకడలో సంఘం ఎలా సిద్ధపరచబడాలి? హల్లెలూయా చెప్పాలి. సంఘం ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి? హల్లెలూయా చెప్పండి. మొదటిది, సంఘం ఎలా ఉండాలి, ఎలా సిద్ధపడాలి? బండ మీద నిలబడే అనుభవంగా మారాలి. రెండవది, అంతము నిలబడాలి, అంతవరకు నిలకడగా ఉండాలి. ప్రియుని మీద అనుకున్న సంఘము ఎలా ఉండాలో చెప్తున్నారు ఈ మధ్యాహ్నము. మూడవది, అపోస్తుల బోధ ఏదో నిలిచి ఉండాలి కదా. నాలుగవది ఏంటండి? నాలుగవది ఏంటి? ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును పునరుద్ధానమును గూర్చి మరి ఎంతగా ప్రకటిస్తున్నారు మీరు? రాజాన్ గారు ఇక్కడి నుంచే మొత్తం అదంతా ఈ సైడ్ కొత్త ప్లేస్లోకి వెళ్ళిపోయిన అవసరం అయితే కొత్త స్థలం కొనేయాలి, కొత్త భూమి కొనాలి, సరిపోదు కదా మరి. హల్లెలూయా చెప్పండి. ఇక్కడ కన్నవారే, నడిపించబడిన వారే, రక్షించబడిన వారే, బాప్తిసం పొందిన వారే, మా దైవజనుడు, మా సంఘము ఆది అపోస్తుల బోధయో కట్టబడిన సంఘం ఇదే. నువ్వు ఆయన మరణం కోసం ప్రకటన చేయలేవుగా. ఒక ఆవిడ అడుగుతున్నాను, అమ్మా నీ భర్త ఏడయ్యా అమ్మ అని అడిగితే ఆవిడ అంటుంది, అయ్యా ఆడు రాడయ్యా. ఏమంటుంది ఆవిడ? మీ ఆయన ఏడమ్మా అని అడుగుతుండ అంటుంది, ఆడు రాడండి అయ్యా, ఆడు పోయాడు ఎక్కడికో. నీ ఇంటిలో నీవే ఒక ప్రార్థనాత్మగా నువ్వు మారుదువుగాక. నేడో రేపో రాబోతున్నాడు యేసు ప్రభువారు. నీ ఇంటి వారిని, ఇంటి యజమాని, నీ కుటుంబాన్ని, నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ మనవలు, నీ మనవరాండ్రులు ఒకే ఉపదేశంలో నడిపించబడుదురు గాక. ప్రకటన చెయ్యి. ఎవరు లేరా? ఫ్రెండ్స్ లేరా నీకు? షాపింగ్కి వెళ్ళటానికి ఫ్రెండ్స్ ఉంటారు చాలా మందికి కదండి.
ఊరు వెళ్ళటానికి ఫ్రెండ్స్ ఉంటారు చాలామంది. నువ్వు వస్తావా, నేను వస్తాను అంటారు. మరి మందిరానికి నీ స్నేహితులకి ఆయన మరణము గురించి ప్రకటన చేయలేవా? ఆయన ప్రియుని మీద అనుకున్న సంఘం ఎలా ఉండాలో చెప్తున్నాను ఈరోజు. ఈ సంఘం అరణ్య మార్గం లోకములో ప్రయాణించబడుతుంది ప్రియుడని యేసు మీద ఆనుకొని. ఎంత వర్ణనాతీతంగా రాయబడ్డదంటే ఆ పరమగీత గ్రంథములో ప్రియుడు ప్రియురాలు, ప్రియుడేమో యేసు ప్రభు అయితే ప్రియురాలు సంఘముగా మార్చబడుతుంది. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. ఒక సులామితి వరుడైన రాజును అద్భుతంగా వర్ణిస్తూ ఉంది. నా ప్రాణ ప్రియుడు ధవలవర్ణుడు, నా ప్రాణప్రియుడు రత్నవరుడు, 10,000 మందిలో గుర్తింపదగిన వాడని సులామితి వరుడైన యేసును కొనియాడుతుంది. హల్లెలూయా. వరుడైన యేసుక్రీస్తు సంఘాన్ని కొనియాడుతున్నాడు. నీ కళ్ళు గొవ్వగళ్ళు. అబ్బబ్బబ్బా, ఎంత అద్భుతం. దాంట్లో కొన్ని పదాలు ఉంటాయి, చాలా ఆధ్యాత్మికమైన పదాలు. హల్లెలూయా చెప్పండి. ఈ మధ్యాహ్నము నీవు ఆయన మరణాన్ని ప్రచురించే వ్యక్తిగా మారుదవగాక. ఏదో నువ్వు వెళ్ళిపోయి ప్రార్థనకి వెళ్ళిపోయి వాక్యం అందించేసి చిల్లర మార్చి సందా వేసేసి కానుక వేసేసి భోజనం చేసి వెళ్ళిపోయి అమ్మయ్య ఇవాళ ఆదివారం ప్రార్థన అయిపోయింది అనుకోవద్దు. నువ్వు పోయే లోపు వినాలి. ఈ భూమిని విడిచిపెట్టబోయే లోపు, యేసు ప్రభు రాకడలో ఎత్తబడే లోపు 2 చేతులు ఎవరుండాలి? ప్రయత్నించండి ఈ రోజు నుండి. నువ్వు ఎక్కడ కూర్చోబెట్ట తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాలి తల్లి? అమ్మా ఇద్దరు తీసుకురండి. ఆ ఇద్దరు తర్వాత మరి ఇంకో ఇద్దరు పట్టుకుంది. మరి సంఘం కొరకు ప్రయాసపడవా? ఎంతసేపు దైవజనులే, దైవ సేవకులే, వారితో ఉన్న ఆ సహవాస సేవకులేనా, బ్రదర్స్ సిస్టర్సేనా ప్రయాసపడేది? చేసేవారే ప్రయాసపడేది సంఘం కొరకు. మరి నువ్వేం చేస్తావు? యేసయ్య కొరకు ఏం చేస్తానో ఏం చెప్పగలుగుతావు? ఈ మధ్యకాలం ఒక పాట అక్కడక్కడ వినబడుతుంది. ఎవరో పాడుతున్నాడు పాట. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకనిచ్చావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా? ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకనిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం. హల్లెలూయా చెప్పండి. మరి ఏం చేశావు? ప్రభు చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సువార్త ప్రకటించు, ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి. స్తోత్రం చెప్పండి. యెషయా గ్రంథంలో అంటాడు, చాలా అద్భుతమైన మాట. యెషయా గ్రంథము 52 అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథము 52 అధ్యాయం 7వ వచనం. 52:7. సువార్త ప్రకటించుచు, అదిగో సమాధానము చాటించుచు, స్వార్థమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు అని పాదములు నీ దేవుడు వేలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరంగా ఉన్నాయి. చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రభువుని మహిమపరచు. చెప్పండి. చేతులు ఇలా అల్లాడిస్తూ చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట జాగ్రత్తగా వినండి. సువార్త ప్రకటించు అని పాదములు పర్వతాల మీద ఎలా ఉంటాయి? చెప్పండి ఎలా ఉంటాయి? సుందరం. వెనకాల ఉంటాం వాళ్ళు చెప్తున్నారా? తన ప్రియుని మీద ఆనుకునే సంఘం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి అంటే ఆయన మరణాన్ని ప్రచురించేవారుగా, ప్రకటించేవారుగా, తెలియచేసేవారుగా మనం మారితే శుభకరమైన ఆనందాలతో మనం తృప్తిపరచబడదుము గాక. నీ పిల్లలు చూస్తావు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. వాళ్ళు చూసుకుంటారులే, నాకు ఏమి చదవటం రాదు, బైబిల్ చదవటం రాదు, వాక్యం చెప్పడం రాదు అనుకోవద్దు. ఆయన నీ కొరకు ఎలా జన్మించాడు, ఎలా మరణించాడు,
ఎలా తిరిగి లేచాడో చెప్పడమే సువార్త. అలా చెప్పి నీ 2 చేతులతో 2 ఆత్మలు సంఘంలో కూర్చున్నబెట్టు. యేసయ్య దగ్గర ధైర్యంతో నిలబడబోతావు నువ్వు. ఆమేన్ చెప్పండి. ధైర్యంతో నిలబడబడతావు, ధైర్యంతో తలెత్తబోతావు. అదిగో అయ్యా, ఇదిగో ఈ తలాంతు లేక దేవుడు అంటాడు, ఒకరికి 2 తలాంతులు, ఒక తలాంతు, మరి ఒకరికి 10 తలాంతులు ఇచ్చాడు. 10 తలాంతులు ఇచ్చినవాడు 10 తలాంతులు అట్టుకొచ్చి దేవునికి సమర్పించినట్లుగా, 5 ఇచ్చినప్పుడు మరొక 5 ఇచ్చినట్లుగా దేవునికి అర్పించాడు. యేసు ప్రభు లేక దేవుడు వచ్చినప్పుడు, తన యజమానుడు వచ్చినప్పుడు అప్పగిస్తున్న ఒక్కొక్కడు వచ్చి 1 తలాంతు అప్పగించిన వాడు అది దాన్ని భూమిలో పాతి పెట్టేశాడు. అయ్యా, నువ్వు నాకు 1 ఇచ్చావు, ఇదిగో 1 అంటాడు. ఫలించలేనివాడు, ప్రయాసపడలేనివాడు, కష్టపడలేనివాడు. హల్లెలూయా చెప్పండి అమ్మా. దేవుని కొరకు నువ్వు కష్టపడి వ్యక్తిగా నువ్వు మారాలి తమ్ముడు. సమర్పణ జీవితం కలిగిన వాడుగా. పౌలు అంటాడు, సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటున్నాడు. అన్నీ ఉన్నాయి. జ్ఞానవంతుడు, ఆస్తివంతుడు, జ్ఞానం కలిగిన వాడు, ఉన్నత వంశాభివృద్ధులు నడిపించబడిన వాడే. అన్నిటినీ పెంటలో స్వార్థ ప్రకటించకపోయిన ఎడల ఏంటి? ఈ మాట వింటున్నారా? ఈ మధ్యాహ్నము నువ్వు ఎంతగా ఆయన కొరకు ప్రకటన చేయి. కరపత్రికలు తీసుకో, వెళ్ళే వాళ్ళకి, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి, వచ్చే వాళ్ళకి సువార్త ప్రకటించు. వీలైతే చేతనైతే ఒక వ్యక్తి నీ ద్వారా రక్షించి నడిపించుకొని సంఘంలో కూర్చునిబడి సేవకునికి అప్పగించు. నీ జీవితంలో గొప్ప మహిమానందంగా నువ్వు మారుదువు కాక. చేతులెత్తి సంతోషంగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి, చెప్పాలి. హల్లెలూయా. పౌలు అంటాడు, సువార్తగా ప్రకటించకపోతే నాకు శ్రమ. ఈ మధ్యాహ్నం నువ్వు ఎంత సువార్త ప్రకటించబోతున్నావు? ఆయన శరీరం తింటున్నావు, ఆయన రక్తాన్ని త్రాగుతున్నావు అంటాడు. ఈ మరల చదివిన మాట దయచేస్తాను మళ్ళీ. 1 కొరింథీ 11:26 ఉంది. 11:26 ఏమంటాడు? మరల చదువు. బైబిల్ మూసేసారే, అయిపోయింది అనుకున్నారేంటమ్మా? తిండ్ర తల్లి, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది కదా త్రాగుతున్నారా? మా త్రాగేవాళ్ళు చేసే పని ఏంటి? త్రాగేవాళ్ళు, పాత్రలో తింటున్న వాళ్ళు ఏం త్రాగటం? ఆయన శరీరం, ఆయన రక్తం. వింటున్నారా? చేసే పని ఏంటంటే ఏం చదవమాట? ప్రభు వచ్చు వరకు. అదిగో నేడు రేపు రాబోతున్నాడు ఆయన. ఆయన వచ్చే రాకడలో రకరకాల మనుషులు, స్వార్థప్రియులు, బెంకములాడువారు, ఇంకేంటి గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. అయ్ బాబోయ్, మామూలుగా కాదు, రకరకాల వేషాలుగా మారిపోతారు. ఏర్పాటు చేయబడిన వారే మారిపోతూ దేవుని కంటే సుఖానుభవం అంటండి. ఆయన రాకడలో భూకంపాలు, కరువులు, యుద్ధాలు, రాజ్యం మీదకి రాజ్యము కొట్టుకుంటారు. ఇజ్రాయేలు గాజాకు రకరకాల యుద్ధాలు జరుగుతున్నాయి. నేడు రేపు యేసు ప్రభువారు రాబోతున్నాడు. యెరూషలేములో మూయబడిన గొర్రెల ద్వారము తెరవబడచబోతున్న త్వరలో. యేసు రాకడలో యూదులు ఎదురు చూస్తున్నటువంటి ఎర్రని పెయ్యి కొరకు ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ సంపాదించున్నారు. అదిగో మెస్సియా రాబోతున్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. నీవు ఆయన మరణాన్ని ప్రచురించే వ్యక్తిగా మారాలా. అర్థమైందా? ఏదో నువ్వు అంత వచ్చేసి కూర్చొని హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా ఆత్మతో నింపబడిపోయి వెళ్ళిపోయి కూర్చోవడం కాదు. ఏమండి, ఒక ఆవిడ మా ఇంటి దగ్గర ఏమైందంటే ఆత్మండయ్య గారు అంటారు. ఆత్మ పక్కన కొట్టమరా
ఏం చేద్దావిడి ఆస్తరా పక్కలతో గొడవ పెట్టుకుంటారు. ఆ అమ్మగారు కూడా ఎంచగా పడుకుంటున్నారు, మెల్లగా వెనక్కి ఎట్టేస్తున్నాడు. నా మాట నమ్మా తల్లి వందనాలు. ఆవిడ అమ్మగారు చేతులెత్తి చెప్పండి, సూత్రం చెప్పండి మీరే. ఆవిడ చెప్పండి, చేతులెత్తి చెప్పండి గట్టిగా. ఆవిడ మీ ఎవరు గోడకు జారబడ్డ ఆవిడ ఎర్రసీరు. ఆవిడ జాగ్రత్తగా వినాలి, మీరు కూడా జాగ్రత్తగా వినండి. అయ్యా నిద్ర వస్తుందే. నాకు కూడా ప్రయాసం. ఉదయం రాత్రి మీటింగు, మళ్ళీ నిన్న మధ్యాహ్నం మీటింగ్, మళ్ళా తెల్లవారుజాము బయలుదేరి రావడం, మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోవాలి. ఈ నైట్ మీటింగ్, ఈ పగల మీటింగు, ఇవన్నీ మీటింగ్స్ ఉన్నాయి నాకు. రాజన్న గారు ప్రేమించి ఎందుకో నాకు తెలియదు ఈ అవకాశం ఇచ్చారు. అయ్యగారికి వచ్చే మాట నా ప్రభు ఏమైతే చెప్పానో చెప్పి వెళ్తున్నాను. ఆర్కెస్ట్రా తమ్ముళ్ళకి వందనాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి, చేతులెత్తి స్తోత్రం చెప్పండి. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయ అనుబంధం నన్ను గ్రహించితివే. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయ అనుబంధం నన్ను గ్రహించితివే. అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి, అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన భాగ్యము నన్ను నడిపించుమా. ఊహించలేని నీ కృపలేని క్షణమునా గోవించుచునే, వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేని నీ కృపలేని క్షణమునా గోవించుచునే, వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన భాగ్యము నన్ను నడిపించునా. చప్పట్లు గట్టిగా థాంక్యూ యేసయ్యా. అందరూ చప్పట్లు గట్టిగా పడుకున్న వాళ్ళు చెప్పండి, పడుకున్న వాళ్ళు చెప్పండి. కలిగించుచున్నది, అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి, అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా
చేతులెత్తి యేసయ్యకు స్తోత్రాలు చెప్తూ తన ప్రియుని మీద ఆనుకొని సంఘం ఎలా ఉండాలి చెప్పండి ఎలా ఉండాలి? మొట్టమొదటి అనుభవం చెప్పండి, ఎలా ఉండాలి? బండ మీద నిలబడాలి. ఆయన మీద ఆనుకుని సంఘము బండ మీద నిలబడాలని. రెండవది, అంతము వరకు నిలకడగా ఉండాలి. ఎన్ని పరిస్థితులు మారినా అటు ఇటు వెళ్ళిపోయే వ్యక్తిగా ఉండదు. ఒకే నడిపింపు, ఒకే ఉపదేశం, ఒకే వాక్యము, ఒకే బండలోనిది ఇశ్రాయేలు ప్రజలు ఎలా నడిపించబడ్డారో నిలకడగా ఉండవు. నీ కాలాంతమందు నిత్య వరుసలు నిలబడబోతావు. ఆమేన్. మూడవది, అపోస్తుల బోధ నిలిచి ఉండాలి. ఏ బోధ? అపోస్తుల బోధ అంటే, అపోస్తుల బోధ అంటే ఏంటమ్మా? అమ్మగారు, ఏ బోధ? ఎందుకు పడుకుంటున్నా? బయటికి వెళ్ళి పడుకోర్రా. మన కుర్చీ మీద నిలబెడతాను నేను. చేతులెత్తి స్తోత్రం చెప్పు గట్టిగా. అపోస్తుల బోధ అపోస్తుల బోధ నిలిచి ఉండాలి. అపోస్తుల బోధ అంటే ఏమిటి? క్రీస్తు యేసు ప్రభు ఏదైతే చెప్పాడో మరొకటి కాదు. ఈ సంఘం అపోస్తుల బోధతో కట్టబడ్డ. చేతులెత్తి స్తోత్రం. ఎవరో ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ సేవ ప్రారంభించేద్దామని రాలేదు వీళ్ళు. వీళ్ళ కోసం సాక్ష్యం వింటే నాకు ప్రభు స్తుతించాను నేను. వీళ్ళ పరిచయం దాదాపు ఒక 7-10 సంవత్సరం నుండి పరిచయాలు ఉన్నాయి. అనేక పర్యాయ ప్రాంతానికి వచ్చి వెళ్ళాను. సమర్పణ కలిగి ఉపదేశం లోబడిన వారిగా దేవుడు వెళ్ళమంటి ప్రాంతానికి వచ్చారు అపోస్తులను. ఆమేన్ చెప్పండి. నాలుగోది ఏంటి? దీంట్లో ప్రశ్న ఉంది. అపోస్తుల బోధ ఎందుకు? అపోస్తుల బోధ ఎందుకు ఉండాలి? అబద్ధ బోధలు విస్తరిస్తున్నాయి కనుక. రాసుకోవాలి అక్కడ. ఏంటి? అబద్ధ బోధలు. నేనే క్రీస్తుని వచ్చేస్తున్నారు పలువురిని మోసం చేసుకుని. మా సంఘమే గొప్ప, మేమే పరలోకానికి వెళ్తాము, ఇంకెవ్వరు వెళ్ళరు అని చెప్పేవాడు. అందుకు నువ్వు అపోస్తుల బోధ అవసరం. ఆమేన్ చెప్పండి. నాలుగవది ఎలా ఉండాలి? ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును పునరుద్ధానమును ఈ రక్తము తిని, ఈ రక్తం శరీరము తిని ఆయన రక్తము త్రాగువాడు ప్రభు వచ్చు వరకు. ఎప్పుడు వస్తున్నాడు? కొన్ని సేవకులు చెప్పుకుంటూ వచ్చారు, అదిగో వస్తున్నాను. ఇంకా నీ భర్త మారాలి, వెయిట్ చేస్తున్నాడు. నీ కోడలు మారాలి, వెయిట్ చేస్తున్నాడు. ఇంక ఇక్కడ ఉన్న వీధి వాళ్ళు చాలా మంది దుర్నపోతులకు తాగేస్తున్నారు, పడిపోతున్నారు. నీ భర్తను రక్షించుకో బాధ్యత నీదే. నీ భార్యను క్రీస్తును నడిపించుకునే బాధ్యత నీదే. అందుకనే ఆయన శరీరం, ఆయన రక్తం త్రాగుతున్న ప్రతి ఒక్కరూ మరణాన్ని ప్రకటించండి, జననాన్ని ప్రకటించండి. ఎలా చనిపోయాడు, పాపం చనిపోయి సమాధి చేయబడి మూడోదిని ఎలా లేచాడో ప్రకటన చేసి కొంతమందినైనా ఈ చివరి దినాల్లో నీ ద్వారా సంఘానికి నడిపించుకునే బాధ్యత, ధన్యత నీవు కలిగి ఉందువుగాక. అర్థమవుతుందా బ్రదర్ గారు? ఎంతమంది పాడైపోతున్నారు సార్. విజయవాడలో ఎంతమంది లేరు ఈ ప్రాంతం. ఈ వీధుల వాళ్ళు అందరూ వస్తే మందిని సరిపోదు. ఈ వీధిలో ఉన్నవాళ్ళు యేసునామమున వీళ్ళందరూ మారుదురుగాక. యేసునామమున వీళ్ళందరూ యేసయ్యకు శిష్యులైపోదురుగాక. లోకాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, అక్రమాలు విడిచిపెట్టి యేసు బిడ్డలుగా మారిపోదురుగాక. చప్పలు కొడుతూ ప్రభువుని మహిమపరచుదాం. హల్లెలూయా. నాలుగవది సువార్త ప్రకటించారు కదా. 5వ చెప్పి ముగిస్తాను. 5వది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25వ వాక్యం. 5 విషయాలు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వాక్యం చదువుదా. నేను వచ్చు వరకు, అందరూ చదవాల మాట. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి.
హల్లెలూయా చెప్పాలా. ఐదో విషయం చెప్తున్నాను. ఐదవది, తన ప్రియుని మీద ఆనుకొనిన సంఘం ఎలా ఉండాలి. ప్రార్థనకు వస్తారు, ఆరాధనకు వస్తారు, ఆయన ప్రియుని మీదే ఆనుకున్నట్లుగా ఉంటారు. దేవుని కార్యాలు చేస్తారు, పరిచర్య చేస్తారు, ఉపదేశం ఇస్తారు, కానుకలు ఇస్తారు, అన్ని చేస్తారు. ఎలా ఉండాలి? ప్రియుని మీద ఆనుకునే వారు ఎలాగుండాలి? ఐదో విషయం చెప్తున్నాను. గట్టిగా కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టు. అయ్యా పెద్దగారు విన్నారా? మీరు ఏం కలిగి ఉన్నారు? మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో తల్లి. చేతులెత్తి చెప్పు గట్టిగా. ఏం కలిగి ఉన్నాను తెలుసా? వేటిని పట్టుకోవాలి? నీ కలిగిన దాన్ని వేటిని గట్టిగా పట్టుకోవాలంటే దేవుడు నీకు ఇచ్చిన రక్షణను గట్టిగా పట్టుకో. చప్పట కొడుతూ గట్టిగా స్తోత్రం చెప్పాలా. దేవుడు నీకు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. అర్థమైందా? గట్టిగా పట్టు. కదిలే వ్యక్తిగా మారొద్దు. నీ విశ్వాసాన్ని, జీవితాన్ని గట్టిగా పట్టుకో. రక్షణను గట్టిగా పట్టుకో. రక్షణను పాడు చేయటానికి సాతానుగాడు, అపవాది లోకాన్ని చూపిస్తా. చూసుకో, అదిగో ఆ ఎంజాయ్ చూసావా, ఆ వేషాలు చూసావా అని యవనస్తులకి చూపిస్తుంది. లోకాసులు చూపిస్తుంది. యేసు ప్రభు వారికి 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చేసాడు అపవాది. ఏమంటా తెలుసా? నాకు చేతు కాళ్ళకి మొక్కు చాలు, ఇదిగో మొత్తం దేశమంతా నీకు ఇచ్చేస్తాను. ఇంకేమంటే తెలుసా? నువ్వు దేవుని కుమారుడు కదా, ఒక్కసారి దూకు. దేవదూతలను ఎత్తి పట్టుకుంటారని వాక్యం ఉంది కదా. నీ విశ్వాసాన్ని పాడు చేస్తాడు అపవాది. నిన్ను వాక్యాన్ని విననివ్వకుండా చేస్తాడు అపవాది. నీ రక్షణను లోకంలో కలిసిపోయినట్లుగా చేస్తాడు అపవాది. గనుక బిడ్డలారా వినండి, గట్టిగా పట్టుకో. హల్లెలూయా చెప్పాలా. ఏంటి? మరల చదువు ఆ మాట. మరల చదువు 2వ అధ్యాయం 25 ప్రకటన. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని. విశ్వాసులారా, మీరు ఏం కలిగి ఉన్నారు? డబ్బులా? లేకపోతే డబ్బులు గట్టిగా మీకు ఉన్న దాన్ని, డబ్బులు బంగారాన్ని పెట్టి బీరువా తాళాలు గట్టిగా పట్టుకొని అంటున్నాడా? 96లో తుఫాను వచ్చిందండి. 96 సంవత్సరం గాలి తుఫాను తెలుసా మీకు? 1996లో గాలి తుఫాను వచ్చింది. ఎంతమంది తెలుసు? మీకు తెలియదు. 1 2 3 4 5 6 7 8 మీకు తెలియదు తమ్ముడు? 96లో అప్పుడు పాపం ఓ పాస్టర్ గారు గాలి తుఫాను వస్తున్న ప్రాణం కాపాడుకోవాలి కదా. వినపడుతుంది కదా నా మాట? గాలి తుఫాను వస్తుంది, ప్రాణం కాపాడుకుని వెళ్ళిపోతుంది తమ్ముడు. ఓ పాస్టర్ గారు ఏమైతే ఆయన కోడి పెట్టు పట్టుకోవడానికి కోళ్ళు చచ్చిపోతే కోడి పెట్టి దగ్గరికి వెళ్ళాడు. కోడి పెట్టు పట్టుకోవడానికి శక్తి దిగిపోయి అడుగుతాడు. చాలా ప్రమాదం తీసుకెళ్ళి వైద్యం చేసి రకరకాల మనుషులు రకరకాల లోక సంబంధమైన వాటిని, పనికిరాని వాటిని పట్టుకుంటున్నారు. పరలోకమిచ్చే జీవవాక్యాన్ని నువ్వు గట్టిగా పట్టుకొందువుగాక. 1 వేటిని పట్టుకోవాలి. 1 రక్షణ పట్టుకో, 2 విశ్వాసాన్ని పట్టుకో, 3 ఉపదేశాన్ని, వాక్యాన్ని పట్టుకో. ఆమేన్ చెప్పండి. ఈ వాక్యమే మిమ్మల్ని పరలోకాన్ని తీసుకువెళ్తాది. ఈ వాక్యమే బాధల్లో నెమ్మదిస్తుంది. ఈ వాక్యమే సర్వసత్యంలో నడిపిస్తుంది. వాక్యమే నిన్ను ఆయన ఎదుట నిలబెడతాది. చప్పట్ల కొడుతూ గట్టిగా ప్రభువుని మహిమపరచు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సోదరి సోదరుడా, ఆయనలో నమ్మకత్వాన్ని కలిగి ఉండు. ప్రియుని మీద ఆనుకొనిన సంఘం ఎలా ఉండాలి? 5 విషయాలు ప్రభు నీతో నేర్పించాడు.
నూతనమైన కోణములు. ప్రియుడనగా ఎవరు చెప్పడం? మన ప్రభు అయినా యేసుక్రీస్తు. ప్రియురాలు సంఘం. ఆమెను చెప్పాలా? ప్రియుడు ప్రియురాల్ని వర్ణిస్తూ ఉన్నాడు సంఘాన్ని. సంఘము ప్రియుడైన యేసుని వర్ణిస్తూ ఉంది. హల్లెలూయా చెప్పాలా? ప్రియుని మీద ఆనుకున్న సంఘం ఎలా ఉండాలి? 5 విషయాలు చెప్పాను. ఉన్నపాటు లేచి నిలబడు. ఉన్నపాటు లేచి నిలబడి, ప్రభువా ఈ మధ్యాహ్నం నాతో మీరు మాట్లాడవు నాయన. అందరు ఉన్నపాటును 2 చేతులు పైకెత్తి ఒక ఉన్నతమైన వాక్యానుసారం నడిపింపగలిగిన జీవితాలుగా మార్చబడి, నేను మారాలి తండ్రి అని 1 నిమిషం ఉన్నపాడు కళ్ళు మూసుకుని 2 చేతులు పైకెత్తి చిన్న ప్రార్థన చేసుకుని, ప్రభువా ప్రియుని మీద ఆనుకున్న సంఘం తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గం వచ్చినది ఎవతే అనగా సంఘమే. అరణ్యం అనగా లోకం. లోకముల నుండి ప్రత్యేకించబడి ప్రియుడైన యేసు మీద ఆనుకొని ప్రయాణిస్తున్నాము. ప్రయాణిస్తున్న ఈ ప్రయాణం ఎక్కడ కొరకండి? అదుగో అదుగో ఆ పునాదులు గల పట్టణం కొరకు. చేతులెత్తి 1 నిమిషం ప్రార్థన చేయి. ప్రియుని మీద ఆనుకున్న సంఘం ఎలా ఉండాలి? 1 బండ మీద నిలబడాలి. బండ మీద వేయబడి పునాది వలె మారాలి. ఆ బండ క్రీస్తే. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ బండ మీదే నిలబడ్డారు. ఆ బండలో త్రాగారు. రెండవది, అంతం వరకు నిలకడగా ఉండు. రూతు తన అత్త ఇంట నిలకడగా ఉంది. సంఘములో నిలకడగా ఉండు. విశ్వాసమందు నిలకడగా ఉండు. మూడవది, ఆది అపోస్తుల బోధ యందు నిలిచి ఉండాలి. ఆది అపోస్తుల బోధ అనగా క్రీస్తు బోధే. ఉపదేశ క్రమములో నిలబడాలి. ఎందుకు నిలబడాలి అంటే అబద్ధ బోధలు విస్తరిస్తూ ఉన్నాయి కనుక. నాలుగవది, ప్రభు వచ్చే వరకు ఆయన మరణ పునరుద్ధానము గురించి ప్రకటించేవారుగా మారాలి. సువార్త ప్రకటించేవారి పాదములు పర్వతాలపై ఎంతో సుందరము. ఐదవది, కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకుంటావా? నీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకుంటావా? ఈ మధ్యాహ్నం చేతులెత్తి 1 నిమిషం ప్రార్థించి, ప్రభువా కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుంటాను స్వామి. అందరూ చెప్పాలి. ఎవరు అటు ఇటు చూడవద్దు. ఏం కలిగి ఉన్నావు నీవు? రక్షణ కలిగి ఉన్న పట్టుకో. విశ్వాసాన్ని కలిగి ఉన్న పట్టుకో. వాక్యాన్ని కలిగి ఉన్న పట్టుకో. ఈ మూడే ఆయన ఎదుట నేను నిలబెడతాది. ఈ మధ్యాహ్నం నాకు అందించిన ఉపదేశం కొరకు వందనాలని చెప్పాలి. చేతులెత్తి అల్లాడిస్తూ స్తోత్రాలు చెబుదో. ఓ హల్లెలూయా. ప్రార్థన చేయాలి. అందరూ ప్రార్థన చేయాలి. ప్రభువా నువ్వు నాతో మాట్లాడే మాట కొరకే స్తోత్రాలని చెప్పాలి. చేతులెత్తి స్తోత్రాలు చెబుదా. హల్లెలూయా. దీబా బాబా షబారాదోరా యేసయ్యా. ఓ హల్లెలూయా. నా తోడు నీవుంటే అంతే చాలయా. నా ముందు నీవుంటే భయమే లేదయా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. లోకమందున దీన జనాలు దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధించు నిన్నే లోకరక్షకుడా. ఆనందించు నీలో జీవితాంతము. నీ కృపయంతము వర్ణించలేని
స్వామి, ఈ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమాపూర్ణుడా అందరూ స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. తండ్రి, ఈ మధ్యాహ్నాలతో మాట్లాడింది వందనాలయ్యా. మనసారా చెప్పల కొడుతూ సంపూర్ణమయ్యా, నీకే వందనాలని ప్రభుకు మనసారా చప్పట్ల కొడుతూ చెప్పల కొడుతూ మధ్యాహ్నం మనందరితో మాట్లాడి మనల్ని బలపరిచిన యేసయ్యకు దగ్గరగా చప్పల కొడుతూ యేసయ్య నామము మనసారు ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుని మా తండ్రి వందనాలు. నీవు ఏదైతే అందించమన్నావో ఆ మాటలు ఈ ప్రాంతంలో అందించి వెళుతున్నానయ్యా. ఈ మాటలు సంఘానికి, విశ్వాసులకు, ప్రాంతానికి మేలు సమకూర్చబడును గాక, కృప కలుగును గాక. దేవా, అరణ్య మార్గాన్ని వచ్చిన ఇదివే సంఘము, ప్రియుని మీద ఆనుకున్న సంఘం ఎలా ఉండాలో ఒక 5 అనుభవాలు నాతో మాతో మాట్లాడినందుకు మరొకసారి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పరిచయలు ఆశీర్వదించండి. సేవకులు మీరు బలపరచండి, సహవాస విశ్వాసులు మీరు బలపరచండి. ఈ రాత్రి జరుగుతున్న కొడుకుని ఆశీర్వాదం జరిగించండి. నా వెనకాల చెప్పబోతున్న ఆశీర్వాదం మీరు బలపరిచి మహిమగల పాత్రగా మీరు వాడుకురమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. సమయం ఇచ్చిన అన్నగారికి